నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్, షమానిక్ హీలర్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు రాజవర్ధన్ గారు? మీరు బోర్డు మీద రాసినట్టుగానే మే 1వ తారీఖు నుంచి గురువు మారబోతున్నారు. మేషరాశిలో నుంచి సహజ ధన స్థానంలోకి గురువు వెళ్ళబోతున్నారు. సో 12 ఏళ్ల తర్వాత డెఫినెట్లీ 12 ఏళ్ల తర్వాత మళ్ళీ గురువు అనేది వృషభ రాశిలోకి వస్తున్నారు. మళ్ళీ అక్కడికి రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి కాబట్టి సో చెప్పండి, అసలు ఏంటి గురువు మార్పు వల్ల ఎట్లా రిజల్ట్స్ ఉంటాయి? 1 ఇయర్ పాటు అక్కడే ఉంటారు. సో ద్వాదశ రాశులకు కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది ఒక్కసారి. తప్పకుండా 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారిండు. అయితే కృతికా నక్షత్రం 2వ పాదంలోకి వస్తుండమ్మా. అది సహజంగా 2వ స్థానము, కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్స్థానము, శుక్రుడు లగ్జరీ. అందులోకి మళ్ళీ ఇంకొక గురువు బృహస్పతి అన్న గురువు అన్న వస్తున్నాడు. ఇద్దరి కలయిక కూడా అద్భుతమైన ఫలితాలు అందరికి ఉండబోతున్నాయి. అది చాలా సంతోషించే విషయము. అయితే ఒకంత మరి భయానికి కూడా గురవుతూ కొద్దిగా ఉంటుంది. అందరికి కాదు, కొందరికి కొన్ని రాసులు. అయితే వాళ్ళు రెమెడీస్ చేసుకుంటే సాల్వ్ అయిపోతాయి. కొన్ని రెమెడీస్ ఉంటాయి. మనము ఇప్పుడు ఇది గురువు 1 ఇయర్ ఉంటున్నాడు. ఈ 1 ఇయర్ వరకు రావు మీనంలోనే, కేతు కన్యలోనే, శని వచ్చి కుంభంలోనే ఉంటాడు. ఈ 4 గ్రహాలు 1 ఇయర్ పాటు అక్కడే ఉంటాయి కనుక అందరికి ఆ ప్రభావము తప్పకుండా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కొక్కటి చూద్దాం ఖచ్చితంగా. అయితే ఇప్పుడు 12 ఏళ్ల క్రితం కూడా గురువు అక్కడ, అంతకు ముందు 12 ఏళ్ల క్రితం కూడా గురువు కానీ ఒకటే రిజల్ట్స్ ఇస్తారండి గురువు? లేదమ్మా, ఇప్పుడు కలయిక వేరే ఉంది కదా. వేరే కలయిక. ఇప్పుడు కుంభంలో శని ఉన్నాడు, 12 ఏళ్ల క్రితం ఇంకో రకం ఎక్కడో ఉంటాడు. మిగతా రావుకేతులు కూడా కాంబినేషన్ ఎప్పుడు కుదరదు. ఎప్పుడు కుదరదు. ఇవాళ ఇదే కొత్తది అంతే. మళ్ళా వచ్చే 12 ఏళ్ళకి అది ఎలా ఉంటుంది అనేది అది వేరే ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. రావు కేతువులు శని మార్పులు ఉంటాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఈ 2024 మే 1 నుండి మళ్ళీ మే సుమారు 1 ఇయర్ 25 వరకు మనము వీళ్ళకి ఎలా ఉంటుంది 12 రాసుల వారికి అని మనం ఒకసారి అందరి అనుభవించుకుందాము. వాళ్ళకు పరిశీలించి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ సంవత్సరం? గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటి? సింహరాశికమ్మ మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం మొదటి పాదం, ఈ 9 కలిపితే సింహరాశి. సింహరాశికి ముఖ్యమైనది ఇప్పుడు 2వ స్థానంలో కేతు. జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. ఎదుటి వారి చెప్పేది విన్నాక జవాబు ఇవ్వడం ఉత్తమం. ఎందుకంటే మాట తేడా వస్తే కొన్ని రిలేషన్షిప్ ఖరాబ్ అయిపోతుంది. కుటుంబ స్థానం గనక, వాక్ స్థానం గనక, ఇన్కమ్ స్థానం గనక కొద్ది జాగ్రత్త వహించాలి. సింహరాశి వారికి ఇప్పుడు దశమంలో గురువు ఉన్నాడు కనుక మంచి మేలు చేస్తుంది. వృత్తి వ్యాపారాలలో మంచి మార్పు వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు, పరీక్షల ఉత్తీర్ణత మంచిగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది, మంచి పీరియడ్. ఇంకోటి కొత్త వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. కేతు ఉన్నాడు కనుక కుటుంబ స్థానంలో కొత్త వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం. నూతన గృహ నిర్మాణానికి తగిన టైం తీసుకోవచ్చు, కట్టుకోవచ్చు. ఇప్పుడు తగిన టైం అది. అమ్మ ఇంకోటి, రావు వల్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
అష్టమరాహు. అష్టమరాహు ఉన్నందుకు ప్రయాణంలో మెలకువలు అవసరము, జాగ్రత్త అవసరము. అతి ముఖ్యమైన సూచన అది. సప్తమంలో శని, అది కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే పార్ట్నర్షిప్స్లతోటి లావాదేవీలు కొద్ది తేడా అవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు, ప్రయాణాలు కలిసి రావు. ఇంకోటి రాజకీయ నాయకులకు అంతంత మాత్రమే ఉందమ్మా, 50% బాగుంది. సినీ రంగ నాయకులకు అవకాశాల కొరకు కొద్దిగా ప్రయత్నం చేస్తే కానీ పని కాదు. ఇంకో ప్రయత్నం కూడా 4 సార్లు చేస్తే కానీ మనకు పని అవుతుంది. గురువు దశమంలో ఉంది కనుక మంచి వ్యాపారానికి, కొత్త వ్యాపారానికి మంచి శుభ సూచకం. వీళ్ళు రెమెడీస్ ఏం చేసుకోవాలంటే స్ఫటికమాల వేసుకోవచ్చు. వీళ్ళు పంచముఖి రుద్రాక్ష, స్ఫటికమాల, నువ్వుల దానం చేసుకోవాలి. రావుకు మినుముల దానం చేసుకోవాలి. బాగుంటుంది. ఆరోగ్యం కూడా బానే ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుందమ్మా, బాగుంది. కానీ కొద్దిగా సూచన తీసుకోవాలి. చాలా చిన్న విషయమైనా కూడా జాగ్రత్త అవసరము వీళ్ళకు. ఎందుకంటే అష్టమ రావు, సప్తమ శని ఉంది కనుక వీళ్ళు జాగ్రత్తగా ప్రతి చిన్న విషయాన్ని డాక్టర్ సంప్రదించి సలహా సంప్రదింపులతోటి ముందుకెళ్తే బాగుంటుంది. డెఫినెట్ గా చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఈ సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ సంవత్సరాన్ని అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రైట్ అండి, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.